మీరు ఈ ఫీల్డ్లో చాలా చాలా తిరిగారు, చాలా అనుభవాలు గడించారు. మీ నాన్నగారు కూడా బాగా పండితులు అని నాకు తెలిసింది. మీ నాన్నగారిని దెయ్యాల సిద్ధాంతి లేకపోతే దెయ్యాల పండితులు అంటారని తెలిసింది. ఆయన గురించి ఒకసారి చెప్పండి సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఓం శ్రీ మహాగణాధిపతి అన మూలాధార మూషికవాహన ముక్తిప్రదాత పార్వతీపుత్ర గజానన గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అఖండ మండలాకారం వ్యాప్తైన చరాచరం తస్మై శ్రీ గురువే నమ. శ్రీ గౌరవనీయులైన హేమసుందర్ గారికి అభినందిస్తూ మీరు అడిగిన సమస్యకి నేను చెప్పేది ఏంటంటే, మాది ద్రవిడ అంటే పెద్ద బ్రాహ్మణులమి. మా నాన్నగారు నేమాని జోగారావు గారు, ఆయన నిక్నేమ్ ఏంటంటే దయ్యాల పంతులు గారు అంటారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ కంపెనీ ఓడరేవుల్లో ఆయన ఉద్యోగం చేశారు గత చాలా కాలము. ఆయన 81వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. అయితే మా నాన్నగారికి మామూలుగా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో హిమాలయాల నుంచి ఒక స్వామీజీ మా ఇంటికి వచ్చి, అప్పుడు మేము షిప్ యార్డ్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళమే. మా నాన్నగారి దగ్గరికి ఆయన వచ్చి ఒక అర్ధరాత్రి పూట అక్కడ చుట్టుపక్కల వాళ్ళగా బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారంటే అక్కడ దయాల పంతులు గారు ఉన్నారండి అది అంటే వచ్చారు మా ఇంటికి. వచ్చిన తర్వాత మా నాన్నగారిని సందర్శించిన తర్వాత ఆయన మా ఇంట్లో 2 రోజులు ఉండి, ఆయన పేరు నెప్పలి సదాశివుడు అన్న, ఇప్పటికీ మా మంత్రగ్రంథంలో ఆయన పేరు తలుచుకుంటాం. ఆయన వచ్చి, జోగారావు నాకు రాముడు పంపించాడు, నీకు మహాత్మైన ఒక ఉపదేశం ఇస్తున్నాను, అది తీసుకొని సాధన చేసి అందరికీ ఉపయోగపడేలా చేయను ఆయన అంటే. మా నాన్నగారు ముందు అనుమానం భయపడి, ఏ ఊళ్ళో అది? ఆయన హిమాలయాల నుంచి వచ్చారు. చాలా కాలం ఎప్పటి నుంచో హిమాలయాల నుంచి అలా తిరుగుతూ వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఎవరో అడిగి ఇక్కడ బ్రాహ్మణులు ఎవరు ఉన్నారంటే మా నాన్నగారు ఇల్లు చూపించారు. మా నాన్నగారికి వచ్చిన తర్వాత ఆయన ఇలా పలకరించిన తర్వాత ఆయన ఇంట్లో మా రోజు ఆతిథ్యం సేకరించారు. అప్పుడు మా నాన్నగారిని ఆయన అడిగారు, నైనా నీకు ఒక మహామంత్రం ఉపదేశిస్తాను, ఆ మంత్ర శక్తితో నువ్వు చాలామందిని బాగు చేయొచ్చు, అది నీ అనుకూలంగా నీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఇస్తున్నాను అనేది. కల ఆయన కొన్ని ఏదో కొత్త మనిషి వచ్చేది చెప్పే కానీ భయపడుతూ, నాకేం మంత్రతంత్రాలు వద్దండి, నేనేదో ఉద్యోగం చేసుకుంటూ పిల్లలతో బతుకుతున్నాను, హాయిగా ఉన్నాను, నాకు ఏం వద్దంటే, లేదు నాయన అన్నారు. ఆ రాత్రి వెళ్ళిపోతే ఆ మన్నాడు లేచి, నాయన నాకు రాముడు ఆజ్ఞ అయింది నాయన, కాబట్టి నీకు దారిపోస్తున్నాను ఈ మంత్రాన్ని. అప్పుడు మా అమ్మగారు అన్నారు, చూస్తే ఏదో మహానుభావులు ఉన్నారు, పోనీ ఇస్తున్నారంటే కదా తీసుకోండి అంటే, అప్పుడు స్నానం చేయించి తులసికోట దగ్గరికి వచ్చి ఆయన సీతారామాయణ మంత్రసిద్ధి అంతా మా నాన్నగారికి దారిపోసారన్నమాట. నాన్న ఇది ఈ మంత్రోపదేశంతో ఈ మంత్రాలతో నువ్వు సాధన సిద్ధిని పొందు, నీకు తర్వాత అనుకూలంగా అన్ని రకాలుగా నీకే తెలుస్తుంది అని చెప్పేసి గల, అయ్యా మీరంటే మంత్రసిద్ధి ఇచ్చారు, నేను ఉద్యోగస్తుడిని, నాకు నియమనిష్ఠులు అంటే ఏం తెలియవు అంటే, ఏం చేస్తాం మీరంటే, నాకు సిగరెట్ కాలుస్తాను అంటే, అవేం పర్వాలేదు, నీకు వ్యసనాలు ఏమి లేవు కదా, కాబట్టి నాయన నీకేం పర్లేదు, నేను ఆకలికి ఉండలేనండి, నేను శుభ్రంగా భోజనం అన్నీ తిని నాయన, అన్నీ శుభ్రంగా తిని చేస్తూ రాముడు ఆయన అప్పుడు అది ఉపాసన చేసి సాధన చేశారు. జపాలు చేస్తూ చేస్తూ పోతుంటే అప్పుడు మా అమ్మగారు అన్నారు, ఈ మంత్రాన్ని బీజాక్షరాలతో ఎన్ని ఉన్నాయో అన్ని లక్షలు చేయాలి మనం అని. అప్పట్లో అయితే పళ్ళు తట్ట పళ్ళు తెప్పించి ఆ పళ్ళుతో లెక్క పెట్టించి ఆయన ఇలాగా అనేక రకాలుగా ఆయన సాధనాలు చెప్పి ఆయన సిద్ధిని పొందారు. ఆయన రామ ఉపాసకులు, సీతారామాయణ ఉపాసకులు. అలా చేసిన తర్వాత ఇలా ఒకరోజు ఎవరికో బాడీకి వస్తే, ఏంటయ్యా ఈ అమ్మాయి మీ గాలి పడుతుందండి అది ఇది అంటే, సరే కూర్చోపెట్టి ఆవాహన చేసి పూజ చేసి గల అమ్మాయి మీద ఒంటి మీద గాలి వచ్చింది, మాట్లాడి సీసాలు దింపి అవి ఇవి చేసి పంపించారన్నమాట. ఇంకా అక్కడి నుంచి అలాగా మా నాన్నగారికి దినదినం ఆ ఊర్లో చాలామందికి అనేక రకాలుగా బాగు చేయడం వల్ల దయ్యాల పంతులు గారు అని ఒక పేరు వచ్చిందన్నమాట. ఆయన పేరు నిక్నేమ్ నేమాని జోగారు దయ్యాల పంతులు గారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫోర్మ్యాన్గా చేసి రిటైర్డ్ అయిపోయారు. ఇలా పెద్ద పేరు వచ్చి అనేక రకమైన గ్రామాలు ఊర్లు తిరుగుతూ వస్తూ ఎక్కడికక్కడికి వెళ్ళి అన్నీ చేసి బాగు చేసేవారు. చాలా కాలం తర్వాత అంటే 1964వ సంవత్సరంలో ఒక పేపర్లో ఒక ప్రకటన పడింది. ఏంటి అంటే ఆ ప్రకటనలో హైదరాబాద్లోని ఒక పెద్ద ఆఫీసు గారి ఇంట్లో ఒక 5 ఏళ్ళ అమ్మాయి ఎవరింట్లోకి వెళ్తే ఇల్లు అంటుకుపోతుంది అని. అది చాలామంది పేపర్లు వేశారు, ఎంతెంతో బాగు చేశారు, చేయలేకపోయారు, వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు ఆ అమ్మాయి మెడికల్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీస్ దీంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు పేపర్ మా నాన్నగారు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి వాళ్ళ స్నేహితులు, గురుగారు ఇలా పడిందట, ఏంటి ఇదంటే, అదంతసేపు సిగరెట్ కాల్చి ఆరిపోయినప్పుడు బాగు చేసేస్తాను, అది అగ్నిశక్తి ఎవడో అగ్నిశక్తి వాళ్ళ మీద పడక పంపించాడు అని, మీరు బాగు చేస్తే మనకి ఎందుకో ఇవన్నీ అన్నారు. అప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ ట్రంకాలతో మాట్లాడి వాళ్ళతో మొత్తానికి 5గురు వెళ్ళారు బృందం. వెళ్ళిన తర్వాత అప్పుడు మా నాన్నగారికి చూపించి
ఎవరు ఏమంటే అక్కడ బౌన్లో ఇనప బౌన్లో పెట్టామంటే అప్పుడే ఇనప బౌన్ కూడా మెల్ట్ అయిపోతున్నది ఇంకోటి అన్నారు. సరేలేండి అన్న. అంటే అమ్మాయి చూస్తే మెల్ట్ అవుతుందా బోన్ కూడా? ఈ అమ్మాయి మీ పవర్ రోజు రోజుకి ఒక టైం పెడతాడనమాట. 40 ఇప్పుడు మనం ఒక దీనికి టైం పెడితే ఆ టైం ప్రకారం అది ఏదో పని చేస్తుందో ఈ సాధన చేసే వాళ్ళు ఉపాసకులు ఒక టైం పెడతారు అమావాస్య. ఇంకా అప్పటికప్పటికి 3 నెలలు అయిపోయింది. ఇంకా అమావాస్య దగ్గర పడిపోతే రోజు రోజుకి బాడీలు ఆ తర్వాత ఆ అమ్మాయి ఉన్న రోజుల్లోనే ఎవరింట్లోకి వెళ్తే చిన్నపిల్ల కదా వచ్చింది కదా అని ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళేసరికల్లా అంటే మీ ఇంట్లో బట్టలు కాలిపోతూనే ఉంటుంది అన్నమాట. ఓకే. ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో బట్టలు అంటుకుపోతాయి. ఇదేంటి పిల్లలాగా అని అప్పుడు ఏదో చేశారు. ఆ తర్వాత ఇలా చేస్తుంటే అప్పుడు ఈ అమ్మాయి చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మాయిలు ఏదో ఉందంటే అప్పుడు హాస్పిటల్ పోలీస్ ఇవన్నీ చేసి అప్పుడు పేపర్ ప్రకటన చేశారు వాళ్ళు. ఎంతోమంది భౌత వైద్యులు మహామాంత్రికులు తాంత్రికులు ఎంతోమంది వచ్చారు. వాళ్ళు చేసింది ఏదో వాళ్ళు చేశారు, అవ్వలేదు, బాగు చేయలేపారు. అప్పుడు మా నాన్నగారు వెళ్ళి యంత్రం అది వేసి అప్పుడు చెప్పారు, నేను పూజ పెట్టి పిలుస్తాను ఈ శరీరమేక 6-8 రకాలు ఆ భాష వాళ్ళు ఇక్కడ ఉండాలి. అది ఏ భాషతో మాట్లాడుతుందో తెలియదు, కానీ తెలుగు ఇంగ్లీష్ ఏమి మాట్లాడదు, వేరే భాషతో మాట్లాడుతుంది. అది ఒక శక్తి ప్రయోగం అని చెప్పారు. అలాగే ఉన్నట్టు అప్పుడు ఆ అమ్మాయి మీకు ప్రయోగం వచ్చేసా ఈ సినిమాలు చూస్తున్నా ఆమె కళ్ళు గిళ్ళు అంతా రూపం మారిపోయి ఒక రకమైన ఊపితే మా నాన్నగారు పట్టుకు అన్నీ అడిగితే ఏదో భాషలో చెప్తే ఆ భాష గల అయినా అక్కడ ఉన్నాడు. ఇవన్నీ చెప్పి వినిన తర్వాత ఇలాగే అన్నాను. అప్పుడు సరే ఓ సీసత్తండి ఆ అమ్మాయి జడ వేసి జడలో చేసి మంత్ర దిగ్బంధతో సీతాలు పెట్టి బంధించి నువ్వు ఈ సీతాలు దిగు అని మంత్రోచ్చారం చేసుకెళ్ళి అమ్మాయి తెలివితో పడిపోయింది. అప్పుడు వాళ్ళు పిలిచారు, ఇదిగోటి ఈ సీతాలు బంధించాను, మీకు నిదర్శనం చూపిస్తాను, అక్కడ ఒక కమలపాకలో ఇచ్చాను, గుడిసి వేయండి, దాని మీద పెట్రోల్ పోయండి అని. ఈ అమ్మాయిని ఈ ఉంటుండగాను వెళితే ఆ పెట్రోల్తో వేసి పాక అంటుకోలేదు, ఎందుకంటే సీతాలు ఉంది ఆ స్వరూపం శక్తి. ఓకే. అప్పుడు మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ సీసాలో ఉన్న శక్తి దిగ్బంధం ఏదైతే ఉందో శరీరం మీకు ఆవాహం అవ్వు అన్నాడు. శరీరం మీకు వచ్చింది. ఇప్పుడు ఆ పాపని ఆ పాప ఇలాగంటే పాక అంటుకుపోయింది అన్న. ఓకే. నిదర్శనాలు చూపించారు, ఇది నిదర్శన నా సాధనలోనే, కాబట్టి ఇదిగో దింపేస్తాను, ఇంకా అస్తమారు ఏం చేయక అడగండి అని చెప్పి సీసాలు దింపించి పట్టుకొని సంచలి పడుచుకొని ఏవో కార్యక్రమాలు చేశారు. వాళ్ళు తిరిగి ఏదో ఇది పంపించారన్నమాట. ఆ సీసా భూస్థాపితే వచ్చేసారు. అలాగేంటంటే అక్కడి నుంచి మా నాన్నగారు ఇలాంటివి అనేక ఊళ్ళు వెళ్ళి అనేక రకంగా భూత వైద్యాలు అనేక రకాలు ఇవన్నీ చేసి సాధనాలు చేసి 10 మందికి ఉపయోగపడి, నాకు అప్పుడు చిన్న కుర్రాడు 12 సంవత్సరాలు వయసు వాడినమాట, నన్ను ఆదరగా తీసుకొని వీడు అన్నిటికీ పనికొస్తాడు అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఆయన భయం లేకుండా ధైర్య సాహసాలతో పులి కడుపుని పులే పెట్టాలరా, పిల్లి పుట్టకూడదు అని దెబ్బలాడి తిట్టి నాకు అన్నీ నేర్పి నాకు చిన్న చిన్న విద్యలు నేర్పుకుంటూ వచ్చారనమాట. అలా నేర్చుకుంటూ వచ్చాను. ఆయనతో వెనకాల కేసులకు వెళ్తూ ఉండేవాను. ఒక రోజు రాత్రి ఒక కేసు బాగు చేసి వస్తుంటే ఒక తాటి పడుకొని లేచిపోయింది. అట్లాగా నడుస్తూ వస్తుంటే ఇదేంటి తాటి పడుకుంటే ఆయన గప్ప పరిగెట్టి వచ్చారు. ఏంటి ఆ తాటి పడుకున్నప్పుడు ఆ తాటి మూలికి తీస్తే చాలా మంచిదట, దాంట్లో కొన్ని పవర్స్ ఉంటాయట. తాటి చెట్లు తాటి చెట్టు అది లేచిపోయింది. నన్ను చూసి నీ వల్ల చెట్టు మహత్యం నాకు మంచి వస్తువు పోయిందని నేను అదే పెట్టుకుని మొత్తం రాత్రి 1 గంటకి ఇంటికి వచ్చాం. ఈ రకంగా ఆయన ఉంటూ సర్వేజన సుఖినమతో అందరినీ ఆదుకొని, ఇప్పటికీ మా నాన్నగారి పేరు చాలామంది తెలిసి ఉంటుంది. ఏంటంటే ఆ రకంగా నేను ఈ విద్యలను నేర్చుకొని మా నాన్నగారు ఒకటే చెప్పారు, నువ్వు ఉద్యోగాలు చేయకు, భగవంతుడు నీకు ఇస్తాడు. ఈ సీతారామయ్య ఉపాసన ఎవరో మహానుభావుడు మనకు ఉపదేశించి వెళ్ళిన మహానుభావుడు, ఇవన్నీ తలుచుకొని ఇవన్నీ చేస్తూ ఉండి భగవంతుడే పెడతాడు అని చెప్పి నాకు ఈ విద్యలన్నీ నేర్పిన తర్వాత నేను కూడా అక్కడి నుంచి ఇండియా నుంచి వచ్చి గాజువాకలో ఇల్లు కట్టుకొని అందులో ఉంటూ నేను తావేజులు రక్షలు ఈ భూత వైద్యం ఇవి అవి చేస్తూ నేను జీవిస్తున్నాను అనమాట. ఆ రకంగా మా వంశవృద్ధిలో ఇప్పటికీ మాకు మంచి పేరు ఉందన్నమాట ఈ విషయంలో.